ఇటీవల కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గ కేంద్రంలో ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు జలమయంగా మారాయి. మరోవైపు పలుచోట్ల ఇళ్లు కూలి కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాలనీ వాసులు. ఇదిలా ఉండగా పట్టణ కేంద్రంలోని పద్మావతి కాలనీ సమీపంలో ఊరుకుంట చెరువు పూర్తిగా నిండడంతో చెరువు కట్ట నెర్రలు బారి తెగిపోయే ప్రమాదకర పరిస్థితికి చేరింది. మరోవైపు ఎగువ ప్రాంతం నుండి వర్షపు నీరు భారీగా కాలనీలోకి చేరడంతో కాలనీ వాసులు చేపలు పట్టారు. కాగా పట్టణ కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో పలు ఇళ్లు కూలడంతో కాలనీ వాసులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మరోమారు జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆసుపత్రికి వెళ్లే రోగులు ఆసుపత్రిలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా నియోజకవర్గ స్థాయిలో కురిసిన కుండపోత వర్షానికి కోడుగల్, లింగంపేట గ్రామాల మధ్య దుందుబి ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతోపాటు మిడ్జిల్ మండలంలోని కేఎల్ఐ ప్రధాన కాలువ పూర్తిగా నిండి తెగిపోవడంతో వరద నీరు పంట పొలాల్లోకి చేరింది. గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి ఎక్కడికక్కడే కుంటలు, రహదారులు, పంట పొలాలు నిండి ప్రమాదభరితంగా మారడంతో ప్రజలు ఎవరూ ప్రవాహాల వద్దకు వెళ్లకూడదని ఇప్పటికే సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు.